బిగ్ బ్రేకింగ్ న్యూస్. మాజీ ఎంపీ, ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో నిందితుడిగా ఉన్నటువంటి సిఐడి విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఎదుట ఆయన విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి విచారించిన పోలీసులు కాసేపటి క్రితమే అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ హింస కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ విజయపాల్ దాఖలు చేసిన పిటిషన్ను నిన్న సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన ఇవాళ ప్రకాశం జిల్లా పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సుదీర్ఘ విచారణ తర్వాత అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై పోలీసులు మరి కాసేపట్లోనే అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కాశీరావు అందిస్తారు. కాశీరావు, అధికారికంగా ఇంకా ప్రకటించలేదా? ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఇక అరెస్ట్ చేసినట్లుగా నిర్ధారించుకోవచ్చా విజయపాల్ను? సురేష్, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఏపీ సిఐడి మాజీ ఎస్పీ విజయపాల్ నేడు ఒంగోలు ఎస్పీ కార్యాలయాలకు విచారణకు హాజరయ్యారు. గతంలో మాదిరిగానే ఆయన విచారణకు సహకరించడం లేదని, తెలియదు, గుర్తులేదంటూ పొంతం లేని సమాధానం కూడా ఇచ్చారని కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఆయన కోర్టుల ద్వారా అరెస్ట్ నుంచి రక్షణ పొందుతూ కూడా వచ్చారు. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై విజయపాల్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరించింది. అత్యున్నత న్యాయస్థానంలో ఆయనకు చక్కెదురైంది. ఈ రోజు సాయంత్రం విజయపాల్ ఒంగోలు సిట్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే గతంలో కూడా ఒంగోలు ప్రకాశం జిల్లా ఎస్పీ అయినటువంటి దామోదర్ ఆయన విచారణాధికారిగా నియమింపబడ్డారు. ఆయన గతంలో కూడా విజయపాల్ని విచారణ చేశారు. ఆ విచారణలో ఆయన పొంతం లేని సమాధానం చెప్పారు. పోలీసుల విచారణలో ఆయన సహకరించలేదు. ఏ ప్రశ్న అడిగినప్పటికి కూడా తెలియదు, గుర్తులేదు అంటూ కూడా పొంతం లేని సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు కూడా ఆయన ఉదయం నుంచి పోలీసుకు ఎస్పీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదరు ఆయన విచారణ చేస్తున్నారు. అయితే మొదటిసారి అయితే ఏదైతే సమాధానాలు పొంతం లేని సమాధానాలు చెప్పాడో ఆయన ఈ రోజు కూడా అదే సమాధానం చెప్పారు. ఆయన విచారణకు కూడా సహకరించలేదని చెప్పి కూడా తెలిసింది. తెలియదు, గుర్తులేదంటూ కూడా పొంతం లేని సమాధానం చెప్పడంతో ఆయన కోర్టులో వేసినటువంటి బెయిల్ పిటిషన్లు కూడా కొట్టివేయడంతో ఒంగోలు సిట్ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. మొత్తం మీద ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సిఐడి మాజీ ఎస్పీ విజయపాల్ ఈ రోజు ఒంగోలు సిట్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు కూడా సమాచారం ఉంది. ఇప్పుడు రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు కూడా వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా పూర్తి చేసి ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు మనకు తెలుస్తుంది. సురేష్, ఇకపోతే కాశీరావు, ఇప్పుడు విజయపాల్ అరెస్ట్ తర్వాత ఇది ఇంకా పై అధికారుల యొక్క ఆదేశాల మేరకే ఈ రకంగా చేశారు అని జనరల్గా గనక పోలీస్ కస్టడీలో ఆయన గనక ఒప్పుకుంటే అప్పటి సిఐడి చీఫ్గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇది చుట్టుకునే అవకాశం ఉందా? వారి అరెస్ట్ కూడా దారితీసే అవకాశం ఎంతవరకు ఉంది? ఖచ్చితంగా సురేష్, ఏదైతే పోలీసు విచారణలో విజయపాల్ ఆ నిందితుడిగా ఉన్నటువంటి విజయపాల్ ఆయన ఎవరైతే ఈ రఘురామకృష్ణరాజుని ఎవరైతే చిత్రహింసలకు గురి చేశారో దాని వెనక ఎవరైతే పెద్ద అధికారులు అలాగే అప్పటి సంబంధించినటువంటి నేతలు ఉన్నారో బహిర్గతం చేస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే విజయపాల్ మాత్రం 2 సార్లు, అంటే గతసారి కూడా ప్రకాశం జిల్లా ఎస్పీ విచారణాధికారిగా ఉండి దామోదర్ ఆయన్ని విచారించిన క్రమంలో కూడా ఆయన ఎటువంటి సమాధానాలు చెప్పలేదు, పొంతం లేని సమాధానాలు కూడా చెప్పడం జరిగింది. నాకేమి గుర్తులేదు, నేను రిటైర్డ్ అయిపోయాను, నాకు ఆ కేసుకు సంబంధించి నేను ఎటువంటి యాక్షన్లు తీసుకునింది ఏందనేది కూడా నాకు గుర్తులేదని చెప్పడం కూడా జరిగింది. ఈ రోజు కూడా ఆయన అదే పొంతం లేని సమాధానం చెప్పడం జరిగింది. అయితే విజయపాల్ పోలీసులకు కానీ సహకరించి ఎవరైతే ఆ కుట్ర వెనకాల రఘురామకృష్ణరాజుని చిత్రహింసలకు గురి చేసిన కుట్ర వెనకాల ఎవరెవరు అత్యున్నత స్థాయి అధికారులు అలాగే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా వెల్లడించినట్టయితే
అయితే ఖచ్చితంగా వాళ్ళపై కూడా చర్యలు తీసుకునే పరిస్థితి అయితే లేకపోలేదు సురేష్. వెరీ మచ్.